బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ నుంచి రైతుల వివరాలను సేకరించింది. కొత్తగా పట్టాలు పొందినటువంటి వారి నోటిఫికేషన్ విడుదలైన వారం రోజుల్లోనే ఎకరానికి సహాయం జమ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి గత యాసంగి సీజన్లో ప్రభుత్వం 2 విడతలుగా అయితే ఒక్కొక్క రైతుకు గరిష్టంగా 2 ఎకరాల వరకు సహాయం అందించింది. అయితే మిగిలిన ఎకరాలకు సాయం అందుతుందని చెప్పేసి భావించిన రైతులకు నిరాశ ఎదురైంది. మరి ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా పంట సాగు జరుగుతుండటంతో పూర్తి సహాయం ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయించినట్లుగా అయితే వ్యవసాయ శాఖ వెల్లడించింది. మరి వానాకాలంలో పూర్తిగా సాగు జరుగుతుందని చెప్పేసి భావించి పట్టా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి భరోసా పంపిణీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా కూడా సమాచారం. పంట సీజన్ ప్రారంభమవడంతో రైతులు ఇప్పటికే పెట్టుబడుల కోసం అప్పులు తీసుకుంటూ ఉన్నారని, వారికి ఇబ్బందులు లేకుండా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా అయితే తెలిసింది. మరి ఇటీవల ఆర్థిక శాఖ ఈ అంశంపైన అయితే సమీక్ష నిర్వహించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరి అర్హుల జాబితా సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరి ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలైనటువంటి వెంటనే ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రతి సీజన్కు ప్రభుత్వం సుమారుగా 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. సాగు చేయని భూములను తాజాగా అయితే మరి ఈ జాబితాను నుంచి తొలగిస్తే ఖచ్చితంగా సుమారుగా 1,200 కోట్లు ఆదా అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంది. మరి రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాల భూమి ఉండగా 70 లక్షల మంది రైతులకు పట్టా పాస్బుక్లు ఉన్నాయి. మరి గతేడాది సాగు చేయని సుమారుగా 3.50 లక్షల ఎకరాలను గుర్తించారు. ఇక రియల్ ఎస్టేట్ వెంచర్లు, గ్రామ పరిసరాల్లోని భూములు, రోడ్లు, కాలువల కింద వెళ్ళినటువంటి భూములు కలిపి సుమారుగా 2 లక్షల ఎకరాలు సాగుకైతే పనికిరావని చెప్పేసి తేల్చారు. మరి ఇటువంటి భూములకు సాయం ఇవ్వడం కంటే కూడా నిజమైనటువంటి రైతులకు అందించడం వల్ల వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటి వరకు పట్టా పాస్బుక్లో ఉన్నటువంటి మొత్తం భూమికి సహాయం అందించగా ఇకపైన 5 నుంచి 7.5 ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉంది. మరి రియల్ ఎస్టేట్ ఏదైతే పడావు ఇక బీడు భూములు ఏవైతే ఉంటాయో ఈ బీడు భూములకు సైతం సహాయం వెళ్ళినట్లు అయితే గుర్తించిన వ్యవసాయ శాఖ వాటిని దశల వారీగా అయితే తొలగించేందుకు చర్యలు చేపడుతూ ఉంది. మరి పెద్ద ఏదైతే భూస్వాములకు సాయం అందించడం కంటే కూడా చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా సూచిస్తూ ఉన్నారు. ఇలా చేస్తే వారికి ఆర్థికంగా మద్దతు లభించడంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. యాసంగి సీజన్లో కేవలం 2 ఎకరాలకే సహాయం అందించడం పైన ప్రస్తుతమైతే విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. మరి గతంలో రైతు బంధు 2 విడతలుగా సకాలంలో జమ అవగా మరి ప్రస్తుత ఆలస్యం కావడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఎమ్మెల్యేలు అయితే ప్రస్తుతం వారి స్థాయిలో వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి గ్రామాల్లో రైతుల నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా భావించి కొంతమంది ప్రజాప్రతినిధులు వెనకడుగు వేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరి పెండింగ్ రైతు భరోసా త్వరగా అయితే విడుదల చేస్తే రైతుల నుంచి మంచి స్పందన వస్తుందని, లేకపోతే భవిష్యత్ స్థానిక ఎన్నికల్లో పార్టీలపైన ప్రభావం పడే అవకాశం కూడా ఉందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, అంటే రైతు భరోసా పైన అయితే సర్కారు కీలకమైనటువంటి అప్డేట్స్ ముందుకు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఏంటి ప్రభాకర్, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాధాకృష్ణ, రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి ఏదైతే రైతు భరోసా పంపిణీ చేయాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే
వ్యవసాయ శాఖ నుంచి రైతుల వివరాలను సేకరించినట్టుగా తెలుస్తూ ఉంది. కొత్తగా పట్టాలు పొందినటువంటి వారికి నోటిఫికేషన్ విడుదలై వారం రోజుల్లోనే ఎకరానికి సాయం జమ చేయాలంటూ కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది రాధాకృష్ణ. అయితే గత యాసంగి సీజన్లో ప్రభుత్వం 2 విడతలుగా ఒక్కొక్క రైతుకు గరిష్టంగా 2 ఎకరాల వరకు కూడా సాయం చేసినటువంటి నేపథ్యం కనిపించింది. అంతేకాకుండా మిగిలిన ఎకరాలకు సాయం అందించాలని భావించినటువంటి తెలంగాణ ప్రభుత్వము రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఎక్కువ పంట సాగు జరుగుతుండడంతో పూర్తి సాయం ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఈ సారి విడుదల 2 ఎకరాల తర్వాత కూడా ఇప్పుడు రైతు భరోసా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది 5 ఎకరాల పైగా కూడా రైతు భరోసా సాయం అందే విధంగా అన్ని ప్రణాళికలు ఇప్పటికే పూర్తయినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నెల లోపట వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే పంట సీజన్ ప్రారంభం కావడంతో రైతులు ఇప్పటికే పెట్టుబడుల కోసం అప్పులు తీసుకుంటున్నారని, వారికి ఇబ్బందులు లేకుండా సాయం అందించేందుకు చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల ఆర్థిక శాఖ ఈ అంశంపై సమీక్ష నిర్వహించినట్లుగా సమాచారం అయితే అందుతూ ఉంది. అర్హుల జాబితా సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలై వెంటనే ఎకరానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందో 6,000 చొప్పున రైతుల ఖాతాలకు జమ చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది రాధాకృష్ణ. అయితే ప్రతి సీజన్కి ప్రభుత్వం సుమారు 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తుంది. అయితే సాగు కోసం భూములను జాబితా నుంచి తొలగిస్తే సుమారు 1,200 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేయడంతో రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాల భూమి ఉండగా 70 లక్షల మంది రైతులకి పట్టా పాస్బుక్లు ఉన్నాయి. గత ఏడాది సాగు చేయని సుమారు 3.50 లక్షల ఎకరాలను కూడా గుర్తించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక రియల్ ఎస్టేటు వెంచర్లు, గ్రామ పరిసరాల్లో ఉన్నటువంటి భూములు, రోడ్లు, కాలువలకి కిందికి వెళ్ళినటువంటి భూములకు కలిపి సుమారు 2 లక్షల ఎకరాలు సాగుకి పనికిరానివి అంటూ కూడా తేల్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇటువంటి భూములకి సాయం ఇవ్వడం కంటే నిజమైన రైతులకు అందించడం వల్ల వ్యవసాయ రంగానికి కూడా మేలు జరుగుతుందనేది ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు పట్టా పాస్బుక్లో ఉన్నటువంటి మొత్తం భూమికి సాయం అందించగా ఇకపై 5 నుంచి 7.5 ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఏవైతే రియల్ ఎస్టేట్ కావచ్చు, పొడవు పడినటువంటి భూములు కావచ్చు, బీడు భూములు కావచ్చు, వీటన్నిటికీ వ్యవసాయం నుంచి ఏదైతే పెట్టుబడి సాయం అందించకుండా కేవలం పండించేటటువంటి రైతన్నలకే దీన్ని రైతు భరోసా సాయం అందించే విధంగా ప్రభుత్వం అన్ని రూపకల్పనలు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది రాధాకృష్ణ. అయితే యాసంగి సీజన్లో కేవలం 2 ఎకరాలకే సాయం అందించడంపై విమర్శలు చాలా వరకు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి. గతంలో రైతు బంధు 2 విడతలుగా సకాలంలో జమ అవ్వగా ప్రస్తుతం ఆలస్యం కావడంతో కూడా రైతులు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనిపించింది. ఎమ్మెల్యేలను కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. నియోజకవర్గాల స్థాయిలో కూడా గ్రామాల్లో రైతుల నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుందంటూ కూడా ఇటు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ప్రభుత్వానికి కూడా, ముఖ్యమంత్రి కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. పెండింగ్లో ఉన్నటువంటి రైతు భరోసా త్వరగా విడుదల చేస్తే రైతుల నుంచి మంచి స్పందన వస్తుంది, లేకపోతే భవిష్యత్ స్థానిక ఎన్నికల్లో కూడా పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్టుగా నియోజకవర్గ స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి అప్పీల్ చేయగా ఇప్పుడు 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు కూడా రైతు భరోసా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక దఫలాలుగా మాట్లాడుతూ ఉన్నాడు రైతు భరోసాకు సంబంధించి కూడా. గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు రైతు భరోసా చెట్లకి, పుట్టలకి, రియల్ ఎస్టేట్ భూములకి అందరికీ కూడా రైతు భరోసా డబ్బులు వేసేది. 20 ఎకరాలున్నా 30 ఎకరాలున్నా కూడా డబ్బులు వేసి ఇటు బడా నేతలనే బతికించాడు తప్ప పేద రైతులకి కూడా ఎట్లాంటి న్యాయం జరగలేకుండా పోయిందనే దాని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. దాంతోపాటు రైతు భరోసా అంటే రైతుకి పంట సాయం అందించేటటువంటి భరోసా కాబట్టి పంట వేసుకునేటటువంటి రైతులకి ఈ భరోసా అందిస్తే బాగుంటుంది. పంట వేయకుండా పడావు పడినటువంటి భూములకు కేవలం పట్టా పాస్బుక్లో ఉన్నటువంటి భూములకి ఎంత ఉంటే అంత వేయడం కాకుండా ఎంత సాగు చేస్తున్నారనే దాని మీద కూడా మనం ఒక ప్రణాళిక సేకరిస్తే అందులో సాగు చేసేటటువంటి భూములకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతా కూడా ఇప్పటికే సర్వే చేసింది.
ఎన్ని ఎకరాల్లో సాగు అవుతుంది ఏంటి అనే దాని మీద కూడా రూపకల్పనలన్నీ కూడా ఆ, ప్రభుత్వం సేకరించిన తర్వాత ఇప్పుడు సాగు చేసేటటువంటి భూములకి రైతు భరోసా ఇస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో దీని మీద ప్రభుత్వం మీద కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా ఈ ప్రణాళిక ఏదైతే కొత్తగా తీసుకొచ్చినటువంటి ప్రణాళిక ఉందో పంట పండించినటువంటి వ్యవసాయ భూములకు ఇవ్వడం చాలా మంచిది. రైతులు చాలా బాగుపడతారు. ఈ గతంలో కేసీఆర్ వేసినట్టు వేస్తే ఒక్కొక్కరికి 20-30 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తికి లక్షలు డబ్బులు అనవసరంగా వెళ్ళేది. ఇప్పుడు రైతులకే ఎవరికైతే రైతు పంట పండిస్తాడో వారికి రావడం చాలా ఆనందం అంటూ కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ప్రభుత్వానికి మీద చాలా పాజిటివిటీ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. రాధాకృష్ణ రైతు భరోసా విషయంలో ప్రభుత్వానికి తీసుకొస్తున్నటువంటి ఏవైతే రూపకల్పనలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకుంటుందో అదంతా కూడా రైతులకి సానుకూలంగా ఉందనే దాని మీద కూడా గతంలో కేసీఆర్ ఈ విధంగా తీసుకొస్తే బాగుండి అనేక దఫలాలుగా ఇలా చేయాలనే దాని మీద రైతులంతా కూడా వెళ్ళి అప్పీల్ చేసుకున్నా కూడా చేయలేకపోయింది గత ప్రభుత్వం అనే దాని మీద కూడా కేసీఆర్ని విమర్శిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటూ వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు రైతు భరోసాతో పాటు ఇటు 500 బోనస్ సంబంధించి కూడా అక్కడక్కడ కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది. వాటి మీద ఒక్కసారి అధికారులు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా సన్న వడ్లకు సంబంధించి 500 బోనస్ కొన్ని కొనుగోలు సెంటర్లో క్లోజ్ చేసిన పరిస్థితి కనిపించింది. ఇంతవరకు కూడా డబ్బులు రాలేదు. 500 బోనస్ కూడా కొన్ని వెరైటీ రకమైనటువంటి సన్న వడ్లకే ఇస్తూ ఉన్నారు. ప్రతి సన్న వడ్లకి కూడా ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం దాని మీద కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి కొనుగోలు సెంటర్లకు సంబంధించి అనే దాని మీద కూడా ప్రభుత్వం మీద అప్పీల్ చేసుకుంటా ఉన్నారు రైతులంతా కూడా. సో ఓవరాల్గా రైతు భరోసా అనేది రైతన్నకి సాయం లాంటిది. ఎందుకంటే రైతన్న పంట వేసుకోవడానికి అనేక అప్పులు చేస్తూ ఉంటాడు. చాలా సందర్భాలు చూసాం గతంలో కూడా. భార్య పుస్తమట్టలు అమ్మడం, బంగారం అమ్మడం, కొడుకు చదువు కొనసాగించకుండా చదువు ఆపేసి పంట వేయడం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి రైతాంగం అంతా కూడా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గతంలో రైతు భరోసా ఇచ్చారు, కానీ అది యూజ్ కాకుండా పోయింది. కానీ రైతు బంధు ఇచ్చారు, అది యూజ్ కాకుండా పోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తా ఉన్నాడు. చాలా సంతోషం అనే దాని మీద కూడా రాష్ట్ర రైతాంగం అంతా కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నారు. రాధాకృష్ణ, సో మొత్తానికి అంటే రైతుల కోసం ప్రభుత్వం అయితే కొత్త రూపకల్పనలు ఎన్నో తీసుకువస్తూ ఉంది. కానీ మరోవైపు కొంతమంది రైతులైతే మరి తమకు రైతు భరోసా కూడా అందడం లేదు అని చెప్పేసి వాళ్ళు వాపోతూ ఉన్నారు. మరి పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరుగుతుందా? రైతు భరోసా ప్రతి రైతుకు అందుతుందా? రాధాకృష్ణ, అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకి ఈ రైతు భరోసా అనేది అందడం లేదని చెప్పుకోవచ్చు. సో దాని మీద కూడా వారంతా బ్యాంకులకు వెళ్తూ ఉన్నారు. బ్యాంకులకు వెళ్ళి కూడా అడిగే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ అధికారుల నుంచి కూడా ఒకటి క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏదైతే బ్యాంక్ లోను, కాప్ లోన్ ఎవరైతే తీసుకుంటారో పంటకు సాయంకి సంబంధించి కూడా 1-2 లక్షల వరకు కూడా తీసుకున్నటువంటి వారికి కొంతమంది రెన్యువల్ చేయలేనటువంటి వారికి రుణమాఫీ కాలేదు. ఆ కాకపోవడంతో ఇప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ కట్టకపోవడంతో ఈ రుణమాఫీ కాకపోవడం వల్ల ఇప్పుడు వేసేటటువంటి రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉంటాయో ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ వాటిని మిత్తి కింద ఏదైతే ఇంట్రెస్ట్ కింద వాటిని కట్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇటు రైతులు మాత్రం రైతు భరోసా పడలేదు అనే ఆందోళన ఉన్నారు. కానీ వాస్తవానికి గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఫీల్డ్ ఆఫీసర్ని ఒకసారి అడిగి తెలుసుకుంటే వారు చెప్తా ఉన్నారు ఏంటంటే రైతు భరోసాకు సంబంధించి నిధులు రైతుల ఖాతాలోకి జమ అవుతూ ఉన్నాయి. కొంతమంది తీసుకున్నటువంటి రుణం ఏదైతే ఉందో కాప్ లోన్కి సంబంధించి అది ఇంట్రెస్ట్ పే చేయకపోవడంతో ఇప్పుడు వచ్చినటువంటి డబ్బులు అందులో కట్ అయిపోతా ఉన్నాయనే దాని మీద అక్కడ ఉన్నటువంటి బ్యాంకులో ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇంకా కొంతమంది పట్టా బుక్లో వారు ఏదైతే ఇప్పుడు మండల ఆఫీస్ సంబంధించినటువంటి ఆఫీసర్లు మనం ఏ పంట వేస్తున్నాము, ఎంత ఎకరాల సాగు చేస్తున్నాము అనే దాని మీద కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫీల్డ్కి వచ్చి కూడా రెవెన్యూ ఆఫీసు అధికారులు ఎవరైతే ఉంటారో ఎంత పంట వేశారు, ఎన్ని ఎకరాలు ఉందనే దాని మీద కూడా వెరిఫికేషన్ చేసుకుంటారు. అట్లా వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు కొంతమంది రైతులు దాన్ని నిర్లక్ష్యం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ నిర్లక్ష్యం చేసినటువంటి రైతులకి రైతు భరోసా అనేది ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడే చూస్తూ ఉన్నాం, కొత్త రూపకల్పనలు తీసుకొచ్చారు. ఇందులో ఎవరైతే పంట పండించేటటువంటి భూమి ఉంటుందో దానికే రైతు భరోసా పడుతుందనే దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. రైతులందరినీ కూడా అప్రమత్తం చేసింది. మీరు ఎంత సాగు చేస్తున్నారనేది మీ మండల ఆఫీస్‌లో నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నమోదు చేసుకుంటేనే మీకు రైతు భరోసా అందుతుంది అనే దాని మీద కూడా ఇటు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర రైతాంగానికి అంతా కూడా చెప్పడం జరిగింది. సో, ఇందులో కొంత నిర్లక్ష్యం చేసినటువంటి రైతులకి రైతు భరోసా అందలేదు. దాని మీద ప్రభుత్వం మీద తప్పు కాకపోవచ్చు, కానీ రైతులే కొంత నిర్లక్ష్యం చేయడం వల్ల కొన్ని ఈ సాంకేతిక కారణాల వల్ల కూడా అక్కడక్కడ కొన్ని చిక్కులు, ఇబ్బందులు ఏర్పడుతున్నాయి రాధాకృష్ణ. అయినా కూడా పండించే పంటకు సంబంధించి కూడా మీ మండల ఆఫీస్‌లో ఇప్పటికైనా నమోదు చేసుకోండి. ఏ పంట వేశారో, ఎన్ని ఎకరాల సాగు చేస్తున్నారు అనే దాని మీద కూడా మరో విడతలో రైతు భరోసా అందించే ప్రయత్నాలు కూడా జరుగుతాయనేది ఇటు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నారు రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.